హలో డియర్ స్టూడెంట్స్, మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్లో నేను మీ కాసు సార్. ఈరోజు జేఈఈ లేదా నీట్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఎలక్ట్రోలైసిస్ని డిస్కస్ చేస్తాం. మన లాస్ట్ వీడియోస్లో మనం ఏం చేసాం, డెమాన్స్ట్రేషన్ ద్వారా కాన్సెప్ట్స్ని నేర్చుకునే ప్రయత్నం చేసాం కదా. ఇప్పుడు ఈరోజు మనం ఈ స్క్రీన్ ప్రజెంటేషన్ ద్వారా, ఎందుకంటే దీనిలో కొన్ని ఎలక్ట్రోలైటిక్ రియాక్షన్స్ అవి రాయాల్సి వస్తుంది కనుక మనం స్క్రీన్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ఎలక్ట్రోలైసిస్ని నేర్చేసుకుందాం. ఓకేనా? చలో లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ది టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఓకే, సో మనం ఒక మాట అంటాం ఏందని, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్. అంటే ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, అంతేగాని ఎనర్జీని క్రియేట్ చేయలేము, అదేవిధంగా డిస్ట్రాయ్ చేయలేము కదా. సో ఎలక్ట్రోలైసిస్లో దీన్ని బేస్ చూసుకొని మనం ఏం చెప్తామంటే, ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ని వినియోగించి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని ఎక్స్టర్నల్గా బయట నుంచి అరువు తెచ్చుకొని ఈ రియాక్షన్లో మనం కొన్ని కెమికల్ రియాక్షన్ చేస్తాం. అవునా? అంటే అర్థమైంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు కెమికల్ ఎనర్జీ. అంతేనా? అంటే సార్ మామూలుగా చేసుకోవచ్చు కదా ఈ కెమికల్ రియాక్షన్స్ని, ఎందుకు మనం కరెంట్ షాక్ పెట్టి చేస్తున్నాం అంటే, ఎప్పుడైతే పిచ్చి ముదురుతో అప్పుడే కదా మనం కరెంట్ షాక్ పెట్టేది. అంటే ఎప్పుడైతే మన అయాన్ ఎప్పుడైతే ఈజ్ లెస్ రియాక్టివ్ ఉంటుందో, అది ఎప్పుడైతే నీళ్ళలోంచి బయటికి రాను అని చెప్పి మొండికేసి కూర్చుంటుందో, అప్పుడు మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ వాడాలి. రోగం ముదిరినప్పుడే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది వాడాలి. మామూలుగా ఉండే అయాన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అవసరం లేదు. ఇప్పుడు సిల్వర్ అయాన్ ఉంది, అవునా కాదా, దానికి అవసరం లేదు. గోల్డ్ ఉంది, దానికి అవసరం లేదు. మీ ప్లాటినం ఉంది, దానికి అవసరం లేదు. చెప్తుంటాయి ఇవి. కానీ ఈ సోడియము, మెగ్నీషియం ఇవన్నీ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ ఏమంటాయి అంటే, సార్ మేము ఆల్రెడీ స్టెబిలైజ్ అయిపోయాం, అంటే ఆల్రెడీ మేము అన్ని నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది మాకు, ఇంకా మేము నీళ్ళలోనే ఉండిపోతాయి. అంటే వీటిని బయటికి రావడానికి మనం ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ని వాడతాం. సో ఎలక్ట్రోలైసిస్లో జరిగేది ఇదే కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ హోల్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఏదైతే ఉందో, ఇందులో ఈ ఎక్స్టర్నల్ బ్యాటరీ ఒక్కటి తప్ప మిగతా సెటప్ని అంతా కలుపుకొని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటారు. ఏమంటారు నాన్న? ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటారు. ఇందులో ఈ మెటల్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి రాడ్స్ కావి, ఇవి మెటల్ ప్లేట్స్. ఇవి ఏంటివి నాన్న? మెటల్ ప్లేట్ తీసుకోవాలి, ఎందుకంటే ప్లేట్కి సర్ఫేస్ ఏరియా ఎక్కువ కదా, అవునా కదా. మెటల్ ప్లేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ కండక్టర్స్. ఇవి ఎలక్ట్రాన్స్ని లోపలికి కానీ లేదా బయటికి కానీ పంపడం చేస్తాయి. ఆల్రైట్, ఓకేనా. ఇవి కండక్టర్స్ అంటాం. అదేవిధంగా ఈ సొల్యూషను లేదా మాల్టన్ స్టేట్ అంటే సెమీ లిక్విడ్ స్టేట్ ఆఫ్ a salt, యాసిడ్ ఆర్ బేస్, దీన్నే మనం ఎలక్ట్రోలైట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం బేట? ఎలక్ట్రోలైట్ అంటాం. సో ఇది దాని ఓవరాల్గా సెటప్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ నుంచి ఎలక్ట్రాన్స్ అని లోపలికి పంపిస్తున్నాం. ఎలక్ట్రాన్స్ అనేవి లోపలికి పోయినప్పుడు ఇక్కడ ఏమైంది, నెగిటివ్ ఛార్జెస్ అనేవి పెరిగినాయి. సో క్యాథోడ్ని మనం ఇక్కడ నెగిటివ్ ఎలక్ట్రోడ్ అంటాం. ఏమంటాం బేట? నెగిటివ్ ఎలక్ట్రోడ్. నెగిటివ్ ఛార్జెస్ని పంపిస్తున్నాం. ఇక్కడ నెగిటివ్ పంపిస్తున్నాం అంటే దాని కాంపెన్సేషన్ కింద ఇక్కడ మనం నెగిటివ్ లాగేసుకోవాలి. అంటే ఏం పెంచుతున్నట్టు, ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ని పెంచుతున్నాం. దాన్ని ఏమని పిలుస్తాం? యానోడ్ లేదా పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటారు. ఓకేనా. సో ఎలక్ట్రోలైసిస్లో క్యాథోడ్ అనేది నెగిటివ్ ఎలక్ట్రోడ్, యానోడ్ అనేది పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఓకేనా. ఈ మొత్తం సెటప్ని మనం ఎలక్ట్రోలైటిక్ సెల్ అని పిలుస్తాం. ఇప్పుడు జరిగేది ఏంది, ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జెస్ అనేవి అన్నీ పేరుకుపోయినాయో, అప్పుడు ఈ కెటయాన్స్ అనేవి మీరు చూడొచ్చు, ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ అనేవి సొల్యూషన్లో వచ్చి దాని చుట్టూ మోగుతున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడైతే పాజిటివ్ ఛార్జెస్ పెరిగిపోయినాయో దాని చుట్టూ నెగిటివ్ ఛార్జెస్ అనేవి మోగుతున్నాయి. సో ఈ విధంగా ప్లస్ అండ్ మైనస్ ఛార్జెస్ అనేవి ఫ్రమ్ ది ఎలక్ట్రోలైట్ నుంచి ఆయా ఎలక్ట్రోడ్స్ దగ్గరికి పోతున్నాయి. పోయిన తర్వాత ఏం జరుగుద్ది, పోయిన తర్వాత ఖచ్చితంగా జరిగేది ఏంటి, ఏదో ఒక రియాక్షన్ అయితే జరగకుండా ఉండదు కదా నాన్న. ఏం రియాక్షన్ చూద్దామా? ఆల్రైట్, ఇక్కడ జరిగే రియాక్షన్ గురించి ఒకసారి తెలుసుకుందాం. చలో.
అక్కడ జరిగేది ఏంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను కొన్ని అయాన్స్ తీసుకొని ఎలక్ట్రోలైసిస్ చేసే ప్రయత్నం చేస్తాను. హోప్ యూ అండర్స్టూడ్. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మాల్టెన్ అంటే మెల్ట్ చేసిన NaCl ఉందనుకోండి, ఎలక్ట్రోలైట్ లాగా. ఇక్కడ జరిగేది ఏంది, Na+ అండ్ Cl-. అప్పుడు ఏమైపోద్ది, ఇక్కడ ఈ Na+ అనేది ఇక్కడ మూగుద్ది, ఎందుకంటే నెగిటివ్ ఛార్జెస్ ఇది పాజిటివ్ ఛార్జెస్ కదా నాన్న. ఇక్కడంతా Na+ మూగింది, ఇక్కడంతా Cl-. నేను ఇక్కడ కావాలనే మాల్టెన్ NaCl తీసుకున్నా, ఆక్వస్ తీసుకోలేదు. అప్పుడు ఈ Na+ ఏదైతే ఉందో ఇది క్యాథోడ్ దగ్గరికి పోయి అక్కడ ఉండే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ని తీసుకొని సోడియం కింద మారింది. అదేవిధంగా యానోడ్ దగ్గర వచ్చేసరికి ఈ క్లోరైడ్ అయాన్ ఏదైతే ఇక్కడికి పోయిందో, ఇక్కడ ఎందుకంటే పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి కనుక ఎలక్ట్రాన్స్ లాగేసుకుంటాయి దీని నుంచి. సో క్లోరైడ్ అనేది ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తూ క్లోరిన్ గ్యాస్ కింద మారింది. సో క్యాథోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేవి అబ్జార్బ్ అయినాయి కనుక దీన్ని రిడక్షన్ అని, అండ్ ఇక్కడ యానోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అయినాయి కనుక దీన్ని ఆక్సిడేషన్ అని పిలుస్తాం. ఓకే, సో క్యాథోడ్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్ హాఫ్ సెల్. క్యాథోడ్ని ఏమంటారు బేట, రిడక్షన్ హాఫ్ సెల్. అదేవిధంగా యానోడ్ని ఏమంటారు, ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అంటారు. ఇక్కడ ఓవరాల్ రియాక్షన్ ఏంటి సార్ ఇక్కడ జరిగేది అంటే, ఎప్పుడైతే నువ్వు ఎలక్ట్రాన్స్ని క్యాన్సల్ చేస్తావో Na+ Cl- ఈజ్ నథింగ్ బట్ NaCl గివింగ్ రైజ్ టు Na అండ్ క్లోరిన్ గ్యాస్. సో ఎప్పుడైతే మనం సోడియం క్లోరైడ్ని ఎలక్ట్రోలైజ్ చేస్తామో మనకి ఏమేమి వస్తాయి, సోడియం అండ్ క్లోరిన్ గ్యాసెస్. ఓకేనా, ఆల్రైట్. ఇక్కడ సమస్యల్లా మనకి కాంపీటింగ్ అయాన్స్ ఉన్నప్పుడే, కాంపీటింగ్ అయాన్స్ ఎప్పుడైతే ఉంటాయో, ఒకటి కంటే ఎక్కువ అయాన్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు లొల్లి స్టార్ట్ అవుతుంది. నేను పోతా అంటే నేను పోతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ NaCl తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ కాంపీటింగ్ అయాన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకు కెటయాన్స్ కింద ఏమేమి ఉంటాయో చూడండి, Na+ అండ్ H+. అదేవిధంగా యానియాన్స్ వచ్చేసి Cl- అండ్ OH-. సార్ ఇక్కడ H+ అండ్ OH- ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, వాటర్ ఉంది కదా బెట, వాటర్లో ఏముంటాయి అన్న, H+ అండ్ OH-. ఇప్పుడు కాంపీటింగ్ అయాన్స్ అంటే మనకి పోటీలో అయాన్స్ ఉన్నాయి. ఇందులో ఏది పార్టిసిపేట్ చేస్తే అది ఆక్సిడైజ్ లేదా రిడక్షన్ అనేది జరుగుతుంది. దానికోసం మనం చదవాల్సిన టాపిక్ పేరే డిశ్చార్జ్ పొటెన్షియల్. చలో, ఈ స్లైడ్ మీకు అర్థమైనట్టయితే లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఒకసారి స్లైడ్ని జాగ్రత్తగా గమనించండి. అన్ని టాపిక్స్ మీకు అర్థమైనట్టయితే నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోదాం. ఆల్రైట్. సో ఇక్కడ మనం చదువుకోవాల్సిన దేని గురించి నాన్న, దేని గురించి ఇక్కడ డిశ్చార్జ్ పొటెన్షియల్ గురించి. డిశ్చార్జ్ పొటెన్షియల్ అంటే ద పొటెన్షియల్ ఎట్ విచ్ ది అయాన్ ఆర్ స్పీసీస్ ఈజ్ డిశ్చార్జ్ ఆర్ డిపాజిటెడ్. అంటే ఏ పొటెన్షియల్, నువ్వు బయట నుంచే కదా పవర్ ఇస్తుంది, పవర్ బయట నుంచి ఇస్తున్నావు కదా, ఏ వోల్టేజ్ దగ్గర ఆ అయాన్ అనేది రియాక్ట్ అవుతుందో దాన్నే డిశ్చార్జ్ పొటెన్షియల్ అంటారు. రిమెంబర్, మోర్ ది డిశ్చార్జ్ పొటెన్షియల్, లెస్ ఈజ్ టెండెన్సీ of the ion to get reduced or oxidized. ఎక్కువ పొటెన్షియల్ తీసుకుంటుందంటే దానికి ఇంట్రెస్ట్ లేదని పట్టి లాగాల్సి వస్తుంది. అది నేను రాను ఆయన అని చెప్తుంది. లీథియం తీసుకున్నాం అనుకోండి, చచ్చినా రాదు, ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నోబెల్ గ్యాస్ అయిపోయింది, స్మాల్ సైజ్, హెవీలీ హైడ్రేటెడ్, సో డిశ్చార్జ్ పొటెన్షియల్ ఈజ్ హై. అదే సిల్వర్, గోల్డ్ ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి, తొందరగా వచ్చేస్తాయి, బికాస్ దే ఆర్ స్టేబుల్ ఇన్ దేర్ మెటాలిక్ స్టేట్, సో డిశ్చార్జ్ పొటెన్షియల్ ఈజ్ లో. విధంగా F- తీసుకున్నారనుకోండి, ఎందుకు, మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కదా, నేను రాను సార్ అంటుంది. అది OH- ఉందనుకోండి, తొందరగా వచ్చేస్తాయి, ఎందుకంటే O2 ఫామ్ అవుతుంది అక్కడ, O2 అనేది స్టేబుల్. ఆల్రైట్. సో ఇక్కడ మనకి ఇంతకుముందు తీసుకున్న ఆక్వస్ NaClలో కాంపీటింగ్ అయాన్స్ ఏమేమి ఉండే బిడ్డ, H+ అండ్ Na+ ఉండే, అదేవిధంగా ఏముండరా Cl- అండ్ OH- ఉండే. మామూలుగా అయితే H+ అండ్ OH- డిశ్చార్జ్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే Na+ ఉంది కనుక డిశ్చార్జ్ పొటెన్షియల్ ఆఫ్ Na+ అనేది ఎక్కువ కనుక గత్యంతరం లేక H+ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇది బోన్ అంటుంది, కానీ ఇక్కడ ఇది నేను పోతా అంటుంది.
దేర్ఫోర్ ఓవరాల్ రియాక్షన్ ఇప్పుడు జరిగేది ఏంది, క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, H+ రిడ్యూస్ అయింది, ఇంతకుముందులాగా Na+ కాదు. ఏది ఆక్సిడైజ్ అయింది, క్లోరైడ్ అనే ఆక్సిడైజ్, ఇంతకుముందు అదే ఇప్పుడు అదే. సో ఇదే నేను ఎలక్ట్రోలైసిస్ అనేది, అంటే ఇక్కడ ఇంతకుముందు ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ మాల్టన్ NaCl చేసినట్టు ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ NaCl aqueous చేసినట్టయితే ఇక్కడ ఓవరాల్గా జరిగే రియాక్షన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే H+ + Cl- గివింగ్ రైస్ టు H2 and Cl2. సో ఇక్కడ వచ్చే గ్యాసెస్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ క్లోరిన్ గ్యాస్ వస్తాయి. సో ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. డిశ్చార్జ్ పొటెన్షియల్ ఎక్కువ ఉన్నట్టయితే టెండెన్సీ తక్కువ ఉన్నట్టు. ఆల్రైట్, స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది, చచ్చిన రాదు. ఇప్పుడు మనం ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ తీసుకున్నాం అనుకోండి. మనకి ఇక్కడ క్యాటయాన్స్ రూపంలో ఏమేమి ఉన్నాయి, కాపర్+2 ఉంది, H+ ఉంది. యానియాన్ రూపంలో ఏమున్నాయి, SO4- ఉంది, అదేవిధంగా ఏముంది ఇక్కడ OH- ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు సల్ఫేట్ అయానికి డిశ్చార్జ్ పొటెన్షియల్ ఎక్కువ. ఇక్కడ మీరు చూడొచ్చు H+ అయానికి చూసుకోవచ్చు మీరు, H+ అయానికి కాపర్ కంటే ఎక్కువ. దేర్ఫోర్ ఇక్కడ ఎవరైనా మీరు రెడ్యూస్ అయ్యేది అంటే సార్ తక్కువ ఉన్న వాళ్ళే రెడ్యూస్ అవుతారు. సో కాపర్ గెట్స్ రెడ్యూస్డ్ అండ్ OH- గెట్స్ ఆక్సిడైజ్డ్, OH- గెట్స్ ఆక్సిడైజ్డ్. ఇది ఇక్కడ జరిగే రియాక్షన్స్. సో ముందుగా మీకు రావాల్సింది సెల్ రియాక్షన్ సెట్ రాయడం. సెల్ రియాక్షన్ రాయడం రాకపోతే మాత్రం మీరు ఫారడేస్ లాస్ నేర్చుకోవడం కష్టమవుతుంది. ఓకేనా, చలో. మీకు అర్థం కానట్టయితే, మీకు ఏదైనా టాపిక్ కావాలన్నా, మీకు ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కంప్లీట్లీ ఇట్లా ఇన్యాక్టివ్గా కూర్చుంటే ఎట్లా బిడ్డ, అడగాలి కదా. ఈ క్లాసెస్ అన్నీ మీరేదో నేర్చుకుంటారు, మీ ప్రిపరేషన్ అనేది ఈజీగా అవుతుంది. మన మాతృభాషలో మాట్లాడి చెప్పే టీచర్లు లేరు కనుక ఒక ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నాం. దీన్ని మీరు రెసిప్రొకేట్ చేయండి. మీ విలువైన సమయాన్ని క్లాసుకి వెచ్చించడమే కాకుండా మీ ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ పోయేదేముంది, నీ ఫోన్ బరువు ఎక్కదు కదా. కానీ మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇది. టీచర్లను పూర్తిగా మర్చిపోతున్న రోజులు ఇవి. రోబోటిక్గా టీచింగ్ మారిపోయిన రోజులు ఇవి. టీచింగ్ అనేది ఒక డ్యూటీ లాగా భావిస్తున్న రోజులు ఇవి, రెస్పాన్సిబిలిటీ లాగా కాకుండా. అట్లాంటి పరిస్థితుల్లో టీచర్లు మనకి ఎప్పుడైతే కొన్ని సెషన్స్ అనేవి, అది మన వీడియోలే కాదు, ఏ వీడియోస్ అయినా సరే వేస్తున్నప్పుడు మనం గురు బ్రహ్మ గురు విష్ణు అనాల్సిన పని లేదు. జస్ట్ ఒక లైక్ బటన్ కొడితే ఆ టీచర్ చాలా ఎంకరేజింగ్ ఫీల్ అవుతాడు. తను ఇంకా మంచి డెలివరీ ఆర్ అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతాడు. దీనివల్ల ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరికైతే రిసోర్సెస్ లేవు, ఎవరికైతే మంచి టీచింగ్ అందట్లేదు, వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. అవునే కదా. సో మనం ముందు నుంచి చెప్తున్న సిద్ధాంతం ఏంది, అకాడమిక్ పావర్టీ ఉండకూడదు చదువు విషయంలో. అవును కదా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ పోల్చుకుంటున్నాం. ఇవాళ భారతదేశం అనేది ఇంతగా ఫ్లరిష్ అవుతుంది. అదే పక్కనున్న పాకిస్తాన్ కానీ, లేకపోతే నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, ఇవన్నీ పేరిష్ అవుతున్నాయి. దీనికి కారణం ఏంది, మన లిటరసీ రేట్ కాదా, మన దగ్గర చదువుకున్న వాళ్ళ సంఖ్య కాదా. ఇస్రోకి అది చంద్రయాన్ పంపిన, ఆదిత్యాన్ పంపిన, ఇప్పుడు మొన్న అవును కదా సముద్రయాన్ అని చెప్పి కూడా స్టార్ట్ చేశారు. సో ఏ ప్రాసెస్ అయినా చేస్తున్నది ఎవరు, మీలాంటి భావి భారత ఇంజనీర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, మీరేగా. సో మరి వాళ్ళని వాళ్ళ నాలెడ్జ్ని ఎన్రిచ్ చేసేది ఎవరు, టీచర్లు కదా. అట్లాంటి టీచర్లే మనకు చులకనైపోతే ఇంకా రేపు పొద్దున మరి వీళ్ళంతా ఏం తయారవుతారు. మా తరం వరకు టీచర్లను గౌరవించే తరం కనుక ఈ జనరేషన్ అనేది ఈ లేటెస్ట్ ఇన్నోవేషన్స్ని ఎంజాయ్ చేయగలుగుతుంది. మీ తర్వాతి జనరేషన్కి మంచి టీచర్ దొరకకపోతే ఇన్నోవేషన్ ఎక్కడ ఉంటుంది, ఉన్నది వాడుకొని తినడమే అవుతుంది. ఈరోజు చూసి మురిసిపోకండి. రాబోయే 50 నుంచి 100 సంవత్సరాల వరకు మనం ఎంత అకాడమిక్ ఎక్సలెన్స్ని ఇవ్వగలుగుతామో ఆలోచించండి. స్టూడెంట్స్ అందరూ బీటెక్ చేస్తున్నారు. బీటెక్ ఎక్కడో మెకానికల్ సివిల్ చదువుకొని కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగాలు ఎలగబెడుతున్నారు. అంటే నీ చదువు నీ వృత్తికి పనికొస్తలేదని కదా అర్థం. అవునా కదా. అంటే నీ చదువు మొత్తం కేవలం ఒక 5 అంకెల జీతం కోసమే ఉపయోగపడింది. అవునా కదా. దట్ షుడ్ నాట్ బి ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేస్ విజ్డమ్. ఆ విజ్డమ్ని పొందే దిశగా ప్రయత్నం చేయండి. ఏ టాపిక్ చెప్పినా సరే దానిలో ఉండే లాజికల్ అవుట్పుట్ని బయటికి తీసి దాన్ని నీలాంటి స్టూడెంట్స్ నలుగురికి పంచు. ఇబ్బంది పడుతున్న వాళ్ళకి.
రైట్. సో ఎలక్ట్రోలైటిక్ సెల్ రియాక్షన్స్ ఒకసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ టేబుల్ తెలిస్తే అన్ని తెలిసినట్టే. ఇదే నువ్వు మాల్టెన్ తీసుకున్నావు అనుకో, ప్లాటినం ఎలక్ట్రోడ్స్ వాడి, ఇంతకుముందే చెప్పిన నేను Na+ రెడ్యూస్ అవుద్ది, క్లోరైడ్ ఆక్సిడైజ్ అవుద్ది. అదే ఆక్వస్ తీసుకున్నట్టయితే H+ రెడ్యూస్ అవుద్ది, క్లోరైడ్ ఆక్సిడైజ్ అవుద్ది. Na+ రిడక్షన్ పొటెన్షియల్ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఈజ్ హై. కాంపిటింగ్ అయాన్స్ ఉన్నప్పుడు H+ మీద ఓడిపోతుంది అది. కాపర్ సల్ఫేట్ తీసుకున్నట్టయితే కాపర్ రెడ్యూస్ అయింది, OH- ఆక్సిడ్ అయింది, ఎందుకంటే సల్ఫేట్ అయాన్ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఈజ్ హై. ఇక్కడ కాపర్ సల్ఫేట్ తీసుకుని ఏం చేసాం మనం, ఎలక్ట్రోడ్స్ని కాపర్ పెట్టుకున్నాం, ఇంతకుముందు ప్లాటినం పెట్టుకున్నాం. ఇక్కడ తేడా గమనించండి మీరు, ప్లాటినం అనేది రియాక్ట్ కాదు, నాన్ అటాకబుల్ అంటాం. వెరాస్ కాపర్ అనేది అటాకబుల్, అంటే రియాక్ట్ అవుతుంది. సో సల్ఫేట్ OH- కంటే కాపర్కే డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ కనుక అదే రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో మీరు చూడొచ్చు, ఎలక్ట్రోడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గెట్టింగ్ డిజాల్వ్డ్. వెరీ ఇంపార్టెంట్. అదే నేను మాల్టన్ స్టేట్లో కాపర్ సల్ఫేట్ తీసుకుంటే లొల్లే లేదు, కాపర్ +2 రెడ్యూస్ అయింది, సల్ఫేట్ అయానే ఆక్సిడైజ్ అయింది, గత్యంతరం లేదు, OH- అయాన్స్ లేవు. అదే ఇక్కడ సోడియం క్లోరైడ్ని మర్కరీ తీసుకున్నప్పుడు చూడండి, ఎందుకంటే ఒక మెటల్ అయాన్ డిపాజిట్ అవ్వడం అనేది కేవలం ఎలక్ట్రోలైట్ మీదనే కాదు, ఎలక్ట్రోడ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చెప్తాం, ది డిశ్చార్జ్ పొటెన్షియల్ ఆఫ్ ది హైడ్రోజన్ ఓవర్ మెర్క్యూరీ ఈజ్ వెరీ హై. ఎందుకంటే మర్కరీ ఉంటే సోడియంకు ఉపయోగం, బికాస్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ సాలిడ్ ఫామ్, ఎమాల్గమ్ రూపంలో మారిపోతుంది. సో mercury is usually a liquid and it gets solidified in the presence of sodium. అందుకే మర్కరీ ఉన్నప్పుడు అది సోడియంని రెడ్యూస్ చేసి మర్కరీ అనేది సాలిడ్ లాగా మారిపోవాలి అనుకుంటుంది. దట్స్ ద రీజన్ వై మర్కరీ ఉన్నప్పుడు ఎలక్ట్రోలైసిస్ చేస్తే మనం దేన్ని చేయాలి నాన్న, సోడియంని చేయాలి, H+ చేయకూడదు. ఇవి సెల్ రియాక్షన్స్, ఇవన్నీ మీరు ప్రాపర్గా చూసుకోండి. ఆ తర్వాత ఫస్ట్ లా ఆఫ్ ఫారడే, లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్లో ఫస్ట్ లా చూద్దాం. అవునా కదా, మనం తెలుగులో సామెత చెప్తాం, ఎంత చెట్టుకు అంత గాలి అని. అవునా, విన్నారు ఎప్పుడైనా? ఎంత చెట్టుకి అంత గాలి, దాని అర్థమైంది. అవునా, లేదా మంచం ఎంత పొడుగుంటే కాళ్ళు అంతే చాపాలని చెప్తారు కదా బేట. దాని ఉద్దేశం ఏంది ఇక్కడ, మంచం ఏంది, కాళ్ళు ఏంది, లేకపోతే చెట్టు ఏంది, గాలి ఏంది అంటే నువ్వు ఎంత పొటెన్షియల్ పంపితే ఇక్కడ నుంచి నీకు అంత సబ్స్టెన్స్ ఇక్కడ డిపాజిట్ అవుతుంది. సో ద వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఏం చెప్తాం ఇక్కడ, ది వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ కాపరు, సోడియము, ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏదైతే ఛార్జ్ పంపుతున్నామో దానికి. సో W ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్, Q. మా అందరికి తెలిసిందే Q ఈజ్ ఈక్వల్ టు I into T. దేర్ఫోర్ W ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I into T. అవునా, ఇక్కడ I ఏంది బేటా, కరెంట్ కదరా, కరెంట్ ఇన్ ఆంపియర్, T అంటే ఫిజిక్స్, ఇదంతా టైమ్ ఇన్ సెకండ్. అవునా, ద ఆంపియర్ సెకండ్ ఈజ్ కూలాంబ్ కదా. దేర్ఫోర్ ఇక్కడ సార్ ఈ ప్రపోర్షనాలిటీ తీసేసి ఏమైనా కాన్స్టెంట్ పెట్టండి, Z పెడతాం. ఇక్కడ Zని ఏమని పిలుస్తాం బేట, Zని ఏమంటాం రా, ఎలక్ట్రోకెమికల్ ఏమంటానన్నా, ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెన్స్ అంటారు. ఇట్స్ కాల్డ్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెన్స్. ఎట్లా డిఫైన్ చేస్తారు దీన్ని చూడు, ఇప్పుడు Z ఎట్లా డిఫైన్ చేస్తావు, Z ఈజ్ నథింగ్ బట్ W వెన్ Q ఈజ్ ఈక్వల్ టు 1. అవునా కదా, Z ఈజ్ నథింగ్ బట్ W వెన్ Q ఈక్వల్ టు 1 అంటే ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ వెన్ 1 కూలాంబ్ ఛార్జ్, 1 కూలంబ్ ఛార్జ్ పంపినట్టయితే ఎంతైతే అమౌంట్ డిపాజిట్ అవుతుందో దాన్నే ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెన్స్ అంటారు. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, తెలుసు మనందరికీ ఏంటది, ఫారడే అంటే ఏంద్ర బేట, 1 ఫారడే అంటాం కదా. 1 ఫారడే ఈజ్ ఈక్వల్ టు వాట్, 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక ఎలక్ట్రాన్ మీద ఎంత ఛార్జ్ ఉంటుందో తెలుసా, 1.602 × 10⁻⁻19 కూలాంబ్ ఛార్జ్ ఉంటుంది. 1 మోల్ అంటే అవగాడ్రో నెంబరే కదా. ఇన్ని ఎలక్ట్రాన్స్కి ఎంత ఛార్జ్ ఉంటుందో అదే 1 ఫారడే, ఇన్ని కూలాంబ్స్ ఉంటుంది. దేర్ఫోర్ 1 ఫారడే సింప్లిఫై చేస్తే మనకి 96,500 కూలాంబ్స్ వస్తుంది.
ఇది క్వాంటిటేటివ్ డెఫినేషన్, అంటే వాల్యూ ఎంత అంటే ఇది చెప్పాలి. క్వాలిటేటివ్ డెఫినేషన్ ఏంటంటే 1 ఫారడే డిపాజిట్స్, ఆల్వేస్ రిమెంబర్ 1 ఈక్వలెంట్ ఆఫ్ సబ్స్టెన్స్. 1 ఫారడే తీసుకున్నట్టయితే 1 ఈక్వలెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ వస్తుంది. సార్ స్టాయికియోమెట్రీకి వెళ్దామా ఒకసారి, 1 ఈక్వలెంట్ అంటే ఎంత అని చూద్దామా అంటే మనం ఫార్ములా చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఫార్ములా ఏంటి బెట స్టాయికియోమెట్రీలో? వెయిట్ అపాన్ ఈక్వలెంట్ వెయిట్. ఇది ఎప్పుడైతే 1 అవుతుందో, యూ కెన్ సీ 1 ఈక్వలెంట్ అవుతుందో అప్పుడు ఆ వెయిట్ ఏమవుతుంది? ఈక్వలెంట్ వెయిట్ అవుతుంది. దేర్ఫోర్ ఒక ఫారడే అంటే 96,500 కూలాం వేసినట్టయితే ఎంత సబ్స్టెన్స్ వస్తుంది? ఈక్వలెంట్ వెయిట్ అంత సబ్స్టెన్స్ వస్తుంది, ఈ గ్రామ్స్ ఆఫ్ సబ్స్టెన్స్ వస్తుంది. నువ్వు ఎప్పుడు 96,500 వేసినట్టయితే. దేర్ఫోర్ ఒక కూలం వేసినట్టయితే ఛార్జ్ ఎంత అమౌంట్ వస్తుంది? దేర్ఫోర్ దీన్నే కదా జెడ్ అంటున్నాం, E/96,500. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయను, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయి. W = E/96,500 ఇంటూ Q లేదా E/96,500 ఇంటూ I ఇంటూ T. ఇదే మన ఫస్ట్ లా ఆఫ్ ఫారడేస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అన్న, ఈక్వలెంట్ వెయిట్ E = మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై N ఫ్యాక్టర్ అంటాం. N ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోలైసిస్లో ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయితే కదా, ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే అదే దాని ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు నీ దగ్గర కాపర్ +2ని రెడ్యూస్ చేస్తున్నాం అనుకో, ఈక్వలెంట్ మాస్ = అటామిక్ వెయిట్ బై 2 అవుతుంది. Al2O3ని రెడ్యూస్ చేస్తున్నాం అనుకో, సో +3 to 0. ఒక అల్యూమినియంకి 3 to 0 అంటే 3 ఎలక్ట్రాన్స్. 2 అల్యూమినియంస్ ఉన్నాయి కనుక ఈక్వలెంట్ మాస్ = మోలార్ మాస్ బై N ఫ్యాక్టర్ 6 రాయాలి, 3 రాయద్దు, ఎందుకంటే 2 అల్యూమినియంస్ ఉన్నాయి, రెండింటికి చూసుకోవాలి ఇక్కడ మీరు. ఓకేనా? ఓకే, ఇంకో స్లైడ్కి వెళ్ళిపోదామా? సెకండ్ లా చూద్దాం. ఇక్కడ సెకండ్ లా చూసే ముందు మీకు చిన్న పాయింట్ చెప్తారు బేట. ఇక్కడ బికాస్ ఆఫ్ కాంపీటింగ్ అయాన్స్, ఎప్పుడైతే కాంపీటింగ్ అయాన్స్ ఉంటాయో 100% రియాక్షన్ అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఫస్ట్ అయాన్ పూర్తిగా డిపాజిట్ కాకముందే సెకండ్ అయాన్ అనేది రియాక్షన్లో చేయడం పార్టిసిపేట్ చేస్తుంది. దేర్ఫోర్ Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు W తప్పు. అందుకే మనం ఏం చెప్తాం ఇక్కడ, W ఏదైతే మనం ఎక్స్పెరిమెంటల్గా చూస్తామో, క్యాలిక్యులేట్ ఇంతకుముందు ఏదో ఫార్ములా వాడి చేసినామో ఇదేంటంటే ఎప్పుడు కానీ తక్కువనే ఉంటుంది. దేర్ఫోర్ ఈ రేషియోనే మనం ఏమని పిలుస్తాం? కరెంట్ ఎఫిషియన్సీ అంటారు. సో కరెంట్ ఎఫిషియన్సీ అంటే ఏం బేట? వెయిట్ అబ్జర్వ్డ్ ఇస్తారు, ఇది మనకి బై వెయిట్ క్యాలిక్యులేటెడ్, అంటే ఇప్పుడే Z/Q ఫార్ములా ఇంటూ 100 చేస్తే మనకి కరెంట్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్లో ఏం చేస్తామంటే మనం 2 or more సొల్యూషన్స్ని సిరీస్లో పెడతాం, ఒక సిరీస్లో కనెక్ట్ చేసి పెడతాం. సిరీస్లో కనెక్ట్ చేసినట్టు ఏందో మీ అందరికి తెలుసు. Q అనేది సేమ్ పంపిస్తాం, ఇళ్ళకి ఎంత అయితే ఛార్జ్ పంపిస్తామో ఇక్కడ కూడా అంతే ఛార్జ్ పంపిస్తాం. 2 సెల్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. సిల్వర్ నైట్రేట్ జరిగే రియాక్షన్స్ రాస్తాను, Ag+ రెడ్యూస్ అవుతుంది, NO3- డిశ్చార్జ్ పొటెన్షియల్ ఎక్కువ కాదు, OH- అవుతుంది. ఇక్కడ జరిగే రియాక్షన్స్ ఇది. ఇక్కడ ఆల్రైట్, ఇక్కడ ఏం జరుగుతుంది? కాపర్ +2 రెడ్యూస్ అవుతుంది, మంచిగా రాస్తా. కాపర్ +2 రెడ్యూస్ అవుతుంది, మీ అందరూ తెలిసిందే కాపర్ రిడక్షన్ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఈస్ లెస్. తర్వాత ఇక్కడ కూడా సల్ఫేట్ డిశ్చార్జ్ పొటెన్షియల్ హై కనుక ఇక్కడ కూడా OH- మనకి ఆక్సిడైజ్ అయింది. ఈ సెకండ్లో ఏం చెప్తుందంటే వెన్ Q ఈజ్ సేమ్ ది గ్రామ్ ఈక్వలెన్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఈజ్ సేమ్. అంటే సింపుల్గా ది గ్రామ్ ఈక్వలెన్స్ ఆఫ్ ఇక్కడ ఏమేమైతే సబ్స్టెన్సెస్ వచ్చినాయో, ఆక్సిజన్ వచ్చింది, ఇక్కడ సిల్వర్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది బేట? కాపర్ వచ్చింది. ఈ అన్నిటికీ ఈక్వలెన్స్ అనేవి సేమ్ ఉంటాయి.
అంటే వెయిట్ ఆఫ్ సిల్వర్ బై ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ అంటే ఎంత బేట 108/1 అటామిక్ వెయిట్ బై చార్జ్. ఇది వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ బై ఈక్వలెంట్ బేస్ దట్ ఈస్ 32 బై చార్జ్. ఇక్కడ చూసుకుంటే ఆక్సిజన్ అనేది 0 to -2 చేంజ్ 2 యూనిట్స్, అవునా కదా? ఓకే, అవునా? సో అట్లాంటి 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో n ఫ్యాక్టర్ 4 అవుతుంది ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ కాపర్ బై ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్. సో ఈ విధంగా ఫార్ములాని అప్లై చేస్తాం. సరే ఏం నుంచి వచ్చింది ఇది అంటే ఫస్ట్ లా నుంచి వచ్చింది. మీరు చూడండి ఫస్ట్ లాలో ఏం రాసినాం మనం, W ఈక్వల్ టు E/96,500 ఇంటూ Q, అవునా కదా? మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ నీటి వైపు పట్టుకురండి. W/E ఈజ్ Q/96,500. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, Q అనేది కాన్స్టెంట్ పెడుతున్నాం, అన్ని సెల్లకి వెళ్ళి సేమ్ Q పంపిస్తున్నాం. దేర్ఫోర్ ఏమైపోతుంది, W/E కాన్స్టెంట్ అంటే అర్థమైంది బేట. W1/E1 W2/E2 equal to so on. Weight by equivalent weight is nothing but gram equivalent. So gram equivalents of A, B, C and all that is equal. So ఇదే మన సెకండ్ లా, ఫారడేస్ సెకండ్ లా. ఓకే, సో ఇదే ఊపుతోటి మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా ఎట్లా సాల్వ్ చేయాలో చెప్తా, జాగ్రత్తగా వినండి. ఓకే, నెంబర్ ఆఫ్ కాపర్ ఆటమ్ డిపాజిటెడ్. నెంబర్ ఆఫ్ కాపర్ ఆటమ్స్ అడుగుతున్నారు ఆన్ ద క్యాథోడ్ వెన్ 0.5 ఆంపియర్ ఇస్ త్రూ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ముందు మనం ఏం చేయాలంటే ఏం రియాక్షన్ జరుగుద్దో చూసుకోవాలి. జాగ్రత్తగా వినండి బేట. ఇక్కడ మీ అందరు తెలిసింది కాపర్ గెట్స్ రెడ్యూస్డ్ క్యాథోడ్ దగ్గర, అండ్ యానోడ్ దగ్గర ఏమవుతుంది బేట, OH మైనస్ గెట్స్ ఆక్సిడైజ్డ్. ముందు రియాక్షన్ రాసుకోవాలి. తర్వాత మీ ఫార్ములా తోటి చేయండి, లేదంటే నేను చెప్పే సింపుల్ మోల్ కాన్సెప్ట్ అన్నమాట, మీ ఇష్టం, ఏది వాడినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీరు వెయిట్ ఫైండ్ అవుట్ చేసి మోల్స్ ఫైండ్ అవుట్ చేసి చేసుకోండి. అది ఈజీ మీకు అనిపిస్తే, మీకు ఎట్లా మంచిగా అనిపిస్తే అది చేయండి. ఇప్పుడు మన ఫార్ములా ఏంద్రా, W ఈక్వల్ టు E/96,500 ఇంటూ Q ఆర్ I ఇంటూ T. 0.5 ఆంపియర్ కరెంటు, T సెకండ్లో పెట్టాలి, మినిట్లో ఇచ్చినాడు. ఈక్వలెంట్ మాస్ ఆఫ్ కాపర్ ఎంతరా, 63.5 బై చార్జ్. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ పట్టినాయో అంత ఇక్కడ రాయాలి. బై 96,500 ఇంటూ. హ్యావ్ యూ అండర్స్టూడ్? వెయిట్ వచ్చింది. నెంబర్ ఆఫ్ యాటమ్స్ అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎట్లా తీస్తాం మనం, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై అటామిక్ వెయిట్. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ యాటమ్ బై అవగాడ్రో నెంబర్. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ యాటమ్స్కి ఫార్ములా ఏంటి మనకి, వెయిట్ బై అటామిక్ వెయిట్ ఇంటూ అవగాడ్రో నెంబర్. సో నీకు ఇక్కడ వెయిట్ వచ్చింది కదా, వెయిట్ వచ్చింది కదా నీకు ఇక్కడ ఆన్సరు. దాన్ని ఏం చేస్తావు నువ్వు, అటామిక్ వెయిట్తో డివైడ్ చేయి. ఎంత అది, 63.5 ఇంటూ అవగాడ్రో నెంబర్ వేసుకో, అయిపోయింది, సింపుల్. ఇదే నీ ఆన్సర్. దిస్ మెనీ ఆటమ్స్ ఆఫ్ కాపర్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఓకేనా, చేయాలి. ఇంకా మీరు చాలా క్వశ్చన్స్ నేను ఈ అసైన్మెంట్లో పెడతా, ఇవే క్వశ్చన్లు మీరు సాల్వ్ చేసుకోండి ప్రాక్టీస్ కోసం. ఓకేనా, ఇది కొన్ని తేడా క్వశ్చన్లు ఉంటాయి, ఎన్టీపీ గిన్టీపీ మీద ఉంటాయి, చూసుకోవాలి. సేమ్ కరెంట్ అట సెకండ్లో, యాసిడ్యులేటెడ్ వాటర్ అంటే ఏంది, H2O in H+, and stannous is placed together beta. What volume of dry detonating gas అంటే ఏంది బేటా, H2 కదా. NTP is evolved from water when 1.2 gram of tin is departed. సో రియాక్షన్ రాసుకో రియాక్షన్లు. ఫస్ట్ దానిలో జరిగేది ఏంది, హైడ్రోజన్, అవునా, OH మైనస్ వాటరే కదా ఫస్ట్ దానిలో ఇది. సెకండ్ దానిలో జరిగేది ఏంది, Sn+2 ప్లస్ 2 electron giving rise to Sn, Cl minus giving rise to Cl2 plus 2 electrons. ఇది రాయాల ముందు. రాసినాక సేమ్ కరెంట్ అంటున్నారు కనుక ఏవైతే రెండు నీకు ఇచ్చిండ్రో, ఏవైతే రెండు నీకు ఇది దీన్ని దేంతో లింక్ చేయాలి మనం, టిన్తో లింక్ చేయాలి. అంటే ఏమని రాస్తాం మనం ఇక్కడ, ఈక్వలెన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఈక్వలెన్స్ ఆఫ్ టిన్నే కదా, బరాబరే కదా. ఈక్వలెన్స్ ఫార్ములా ఏం బేటా, వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్. ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏదైనా నాన్న, మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్ చార్జ్. చూడు ఇక్కడ ఈక్వలెంట్స్ అంటే, ఇప్పుడు చూడు నేను ఈ ఫార్ములాని ఇంకో రకంగా రాస్తా, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ n ఫ్యాక్టర్ అని రాస్తా. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ మోల్స్.
సో రిమెంబర్ ఈక్వలెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంది మళ్ళీ ఎస్టీపీ దగ్గర B/22.4 కదా, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇది B/22.4 ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. హైడ్రోజన్ చూసుకో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెన్స్ ఆఫ్ టిన్ అంటే వెయిట్ ఆఫ్ టిన్ బై ఈక్వలెంట్ వెయిట్ అంటే అటామిక్ వెయిట్ బై ఇక్కడ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఫినిష్డ్. దేర్ఫోర్ యూ గాట్ ది వెయిట్. This is the volume of detonating gas అంటే హైడ్రోజన్ గ్యాస్, దట్ ఈస్ అవార్డ్. ఇది దాని వాల్యూమ్. ఈ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ లా మీద ఒకటి చేసినాం, సెకండ్ లా మీద చేసినాం, ఒకటి కరెంట్ ఎఫిషియన్సీ మీద ఒకటి పడితే బాగుంటుంది. ఓకేనా, చూద్దామా కరెంట్ ఎఫిషియన్సీ మీద ఏమైనా క్వశ్చన్ ఉందేమో మరి. ఉంది చూడు ఇక్కడ, జబర్దస్త్ క్వశ్చన్. వాట్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దట్ వుడ్ బి రిక్వైర్డ్ టు రెడ్యూస్ నైట్రోబెన్జిన్. జాతీయ ఉన్నాను బెట, మస్తు క్వశ్చన్ ఇది, ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్ ఇది. టు ఎనిలీన్. ఇది చెప్పినాక కొన్ని క్వశ్చన్స్ ఇస్తా, ఇవి మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ చూడరా 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఆక్సిజన్ల కోసం హమేషా వాటర్ రాయాలి. హైడ్రోజన్స్ ఇక్కడ చూసుకో మొత్తం 4 + 2 6 అయినాయి. ఇక్కడ 6H+ వేసుకోవాలి. ఇక్కడ ఛార్జ్ 0 ఉంది, ఇక్కడ +6 అయింది, ఇప్పుడు 6 ఎలక్ట్రాన్ వేసుకోవాలి. సో ఎన్ ఫ్యాక్టర్ అనేది 6. అర్థమైందా మీకు? ఓకే, సో మనం ఏం రాసినాం, కరెంట్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అబ్జర్వ్డ్ బై weight calculated into 100. This implies weight observed is equal to current efficiency into weight calculated divided by 100. ఇదే రాస్తాను నేను ఇక్కడ, జాగ్రత్తగా. weight observed calculate the quantity of electricity అడిగినా. ఓకే, క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అడిగిన ఎంత పర్సంటేజ్ అనేది మనం వాడినమే ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఓకే, నో ప్రాబ్లం. 12.3 gram of nitrobenzene is efficiency and potential drop across the cell is 3 voltage. How much energy? Okay, ఫస్ట్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, చూడు ఇక్కడ దీని మాలిక్యులర్ వెయిట్ చూసుకో ఒకసారి. నాకు తెలిసి 123 వస్తుంది ఇట్లాంటప్పుడు. దీని మోలార్ మాస్ ఎంత బెట 123 ఉంటుంది. ఓకే, ముందు మన ఫార్ములా అప్లై చేద్దాం. వెయిట్ 12.3 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఎఫిషియన్సీ 50%, ఇది అయిపోయింది, ఇంటూ వెయిట్ క్యాలిక్యులేటెడ్. వెయిట్ క్యాలిక్యులేటెడ్గా మనం వాడే ఫార్ములా ఏంటి బెట, ZIT కదా. ZIT ఈజ్ ద ఫార్ములా దట్ వీ విల్ యూజ్, isn't it now? All right, so weight of this particular substance is given as how much? You can see 12.3 is equal to 50/100 into weight calculated. Weight calculated formula ఏంట్రా ఇప్పుడే కదా రాసుకుంది మనం, ఈక్వలెంట్ మాస్ E/96,500, right? That is molecular weight by the n factor divided by 96,500 into what is asked, quantity of electricity kada, Q kada. Finished. Therefore you have to find Q. Is that all right? Okay, so itla మీరు ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఈ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయండి. అక్కడ ఫామ్లో ఉన్న ఫామ్లోనే మనం సబ్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, సాల్వ్ చేయండి. ఓకే, ఎప్పుడైనా మీకు డౌట్ ఉన్నప్పుడు ఇది రిపీట్ చేసి చూసుకోండి వీడియో, ఎక్కడెక్కడైతే డౌట్ ఉందో మీకు. అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ అనేవి నేను మీకు పంపిస్తూ ఉంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్, దట్స్ ఇట్.